అందరికీ నమస్కారం. బాలల మహాభారతం గురించి ఉపోద్ఘాతం విన్నారు కదండి. ఇప్పుడు వ్రాసినవాడు అంటే భారతాన్ని రాసినవాడు గణేశుడు. రెండవ భాగం మొదలు పెడుతున్నాను. ఋషులలో పరాశర పుత్రుడైన వేదవ్యాసుడు ఉత్తమోత్తముడు. ఈ జగద్రహస్యాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఆయన తన మనస్సులో మహాభారత మహాకావ్యాన్ని కూడా ఊహించి దానిని మానవ జాతికి ఎలా అందించాలా అని ఆలోచించసాగాడు. సృష్టికర్త అయిన బ్రహ్మను ధ్యానించాడు. బ్రహ్మ సాక్షాత్కరించగా వ్యాసుడు భక్తిపూర్వకంగా నమస్కరించి చేతులు జోడించి ప్రార్థించాడు. ఓ దేవా, మహాభారతం అనే గొప్ప ఇతిహాసాన్ని నా మనస్సులో రూపొందించినాను. ఇది భూత భవిష్యత్ వర్తమానాలను, జరా మరణాలను, ఆది వ్యాధులను, ఉన్నదానిని లేనిదానిని తెలియజేస్తుంది. ఇందులో సన్యాసులు పాటించాల్సిన యతి ధర్మాలున్నాయి. ఇది సూర్యచంద్రుల పరిమాణాన్ని చెబుతుంది. గ్రహాలను, నక్షత్ర రాశులను గురించి వివరిస్తుంది. వేదాల సారాన్ని, తత్వ విచారాలను తెలుపుతుంది. కొండ కోనలను, నదీ నదులను, సముద్రాలను, పుణ్యతీర్థాలను, దివ్యధామాలను గురించి చెబుతుంది. విభిన్న భాషలను, జాతులను, యుద్ధ కౌశలాన్ని, దివ్య రూపాలను వివరిస్తుంది. ఈ ఇతిహాసాన్ని నేను చెబుతూ ఉన్నప్పుడు సంపూర్ణంగా సత్వరంగా లిఖించగల వారిని ఎవరినీ ఊహించలేకున్నాను అని బ్రహ్మగారితో వ్యాస మహర్షి అనడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు సంతసించి వ్యాసునితో, నీ ఇతిహాస రచన అమోఘంగా సాగుతుంది. నీవు గణేశుని ధ్యానించి ఆయనను మహాభారతం రాయమని ప్రార్థించు అని చెప్పి అంతర్ధానమైనాడు. తర్వాత వ్యాస మహర్షి గణేశుని ధ్యానించాడు. విఘ్నరాజు ప్రత్యక్షం కాగానే వ్యాసుడు సగౌరవంగా ఆయనతో, స్వామి, నేను ఒక బృహత్తర కావ్యాన్ని తలపోశాను. దానిని నేను చెబుతూ ఉండగా వ్రాయటానికి నీవే తగినవాడివి అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. అందువల్ల ఈ పనికై నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు వ్యాస మహర్షి. గణపతి ఇలా బదులు చెప్పాడు. ఒక్క షరతుపై ఒప్పుకుంటున్నాను. నీవు ఆపకుండా చెప్పాలి. నీవు ఎక్కడైనా ఆపితే నేను తక్షణం రాయడం మాని వెళ్ళిపోతాను అని గణేశుడు హెచ్చరించాడు. అందుకు వ్యాసుడు ఒక షరతుతో అంగీకరించాడు. నేను చెప్పే ప్రతి శ్లోకం యొక్క పాదము నీవు ముందుగా అర్థం చేసుకోకుండా వ్రాయకూడదు. గణేశుడు సరే అని ఓం అని ప్రారంభించి వ్రాయడం సాగించాడు. తాను శీఘ్రంగా రాస్తూ వ్యాసుణ్ణి శ్లోకాలు కూర్చడానికి తొందరపెట్టాడు. కానీ ఒక చక్కని శ్లోకం రూపకల్పన చేయడానికి సహజంగా వ్యాసునికి కొంత వ్యవధి కావలసి వచ్చింది. అందువల్ల ఆయన ఉద్దేశపూర్వకంగా క్లిష్ట భావంతో కూడిన శ్లోకం చెప్పేవాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి గణేశునికి కొంత వ్యవధి పట్టేది. ఈ సమయంలో వ్యాసుడు మానసికంగా తర్వాత శ్లోకాలు కూర్చుకునేవాడు. ఈ కావ్యం ముగించిన తర్వాత మహత్తరమైన ఈ ఇతిహాసాన్ని వ్యాసుడు తన కుమారుడైన శుక మహర్షికి వినిపించాడు. ఈ మహాభారత కథను నారదుడు దేవతలకు చెప్పగా శుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షులకు చెప్పాడని ప్రతీతి. ఇప్పుడు దీన్ని మీ అందరికీ వినిపిస్తున్నాను. ఈ మాటలు విని మహర్షులంతా సావధాన చిత్తులయ్యారు. విన్నారు కదండి ఈ వీడియో. మరి ఈ వీడియో ద్వారా వ్యాస మహర్షి మహాభారతాన్ని చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు రాశాడు అని మనం తెలుసుకున్నాం కదా. మరి తర్వాత భాగాన్ని మరొక వీడియోలో చూద్దాం. ధన్యవాదములు.